బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ పోర్టులో భారీగా పీడీఎస్ బియ్యం సీజ్ చేశారు. కాకినాడ కేంద్రంగా నడుస్తున్న బియ్యం అక్రమ రవాణా వ్యవహారం బట్టబయలవుతుంది. 2 రోజులుగా కాకినాడలో మంత్రి నాదెండ్ల మనోహర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. దీంతో అక్రమ బియ్యం రవాణా వెలుగులోకి వచ్చింది. కాకినాడ పోర్టులో 5,300 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యం సీజ్ చేశారు. 2 గోడౌన్లను సీజ్ చేస్తూ ఆదేశాలు కూడా జారీ చేశారు. అశోక H1 గోడౌన్లో పీడీఎస్ బియ్యం పట్టుపడ్డాయి. అశోక గోడౌన్లో 2,800 మెట్రిక్ టన్నులు, H1 గోడౌన్లో 2,500 మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వలను గుర్తించారు. ద్వారంపూడి కుటుంబం కాకినాడ పోర్టును కబ్జా చేసిందన్నారు మంత్రి నాదెండ్ల. కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం తరలిస్తున్నారని, ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. క్షేత్రస్థాయి పర్యటనలోనూ అక్రమ బియ్యం రవాణా బయటపడిందన్నారు. కాకినాడ పోర్టు నుంచి ఆఫ్రికన్ దేశాలకు రేషన్ బియ్యం తరలిస్తున్నారని తెలిపారు. పోర్ట్ ఏరియాలోని గోడౌన్లను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. దాదాపు 7,615 మెట్రిక్ టన్నులు నిన్న సీజ్ చేయడం జరిగింది. ఈరోజు యాంకరేజ్ పోర్ట్లో కూడా వీళ్ళు ఇదే విధంగా దుర్మార్గంగా వీళ్ళు పేద ప్రజల పొట్ట కొట్టేసి బియ్యాన్ని ఎగుమతి చేసి ఆఫ్రికన్ దేశాలకి చాలా దారుణంగా మన దేశాన్ని కూడా చెడ్డపేరు తీసుకొస్తున్నారు. వీళ్ళు ఎంత అక్రమంగా అన్యాయంగా చేస్తున్నారంటే అటువంటి బియ్యం సరఫరా చేసి పేద దేశాల్లో అక్కడ భారీ అవినీతికి పాల్పడి వీళ్ళు ఈ విధంగా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంటే వెళ్తే ఈరోజు యాంకరేజ్ పోర్ట్లో నేనే ఆశ్చర్యపోయాను. మొట్టమొదటిసారి ఇక్కడికి వస్తున్నాను. విన్నాను ఇన్ని సంవత్సరాల నుంచి యాంకరేజ్ పోర్ట్ గురించి, ఏ విధంగా ఈ ద్వారంపూడి కుటుంబం మొత్తం కాకినాడ పోర్ట్ని కబ్జా చేసి అడ్డాగా చేసి యాంకరేజ్ పోర్ట్ని ఉపయోగిస్తున్నారు అనేది పుంకాలుగా మనం మీడియా సోదరుల ద్వారా చదువుతూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. కానీ ఈరోజు మేము సందర్శించినప్పుడు ప్రధానంగా అశోక ఒకటి, తర్వాత H1 ఒకటి, ఈ రెండింటిలో కూడా తనిఖీలు చేసినప్పుడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఉండాల్సిన బియ్యం ఇక్కడ ఆధారాలతో సహా మాకు దొరికింది. సో 2,800 మెట్రిక్ టన్నులు అశోకాలో అయితే H1లో 2,500 మెట్రిక్ టన్నులు, అంటే 5,300 మెట్రిక్ టన్నులు ఈరోజు ఉదయం ఈ తనిఖీలో మేము సీజ్ చేశాం. పోర్టు అధికారి గారికి కూడా నేను రిక్వెస్ట్ చేశాను, షిప్పింగ్ మొత్తం ఆపేయమని. ఖచ్చితంగా ఇంకా లోతుగా తనిఖీలు చేయాలి. జాయింట్ కలెక్టర్ గారు, ఎండీ గారు ఒక టీం ఫామ్ చేసి మిగతా గోడౌన్స్ ఏవైతే పోర్ట్ ఏరియాలో ఉన్నాయో బట్ అన్నిటికీ కూడా తనిఖీ చేసి మేము అనుకునే విధంగానే పారదర్శకంగా, నిజాయితీగా పేద ప్రజల సొమ్ము, మన దేశానికి సంబంధించిన సొమ్ము వీళ్ళ అవినీతి కోసం ఉపయోగించుకోవడం అనేది మేము ఇంకా జరగనివ్వం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వ్యవస్థ మార్పు కోసం నిజాయితీగా పనిచేసే వ్యక్తులను ముందుకు తీసుకొచ్చి జాగ్రత్తగా, పారదర్శకంగా ఈ ప్రాంతంతో మొదలుపెట్టాం. ఈ క్లీనప్ అనేది నేను మొట్టమొదటి నుంచి కూడా అంటూనే ఉన్నాను. ఇప్పుడు కార్టెల్ ఏర్పడింది. ఈ కార్టెల్ని బ్రేక్ చేయాలి. సమయం పెట్టినా పర్లేదు, ఎంత కష్టమైనా పర్లేదు, ప్రతి గొడవలో వెళ్ళి మేము చెక్ చేస్తాం. పీడీఎస్ రైస్ ఎక్కడైతే పేద ప్రజల కోసం డిస్ట్రిబ్యూషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంత ఖర్చు చేసి మేము వెచ్చించి క్షేత్ర స్థాయిలో అందిస్తున్నామో కార్డుదారులకి లబ్ధి కలగడం లేదు. అక్కడ రైతుకి అన్యాయం జరుగుతోంది. ఆ పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. ఖచ్చితంగా నెక్స్ట్ ట్రిప్లో నేను వచ్చేటప్పటికి ఈ ఏరియా మొత్తం క్లీనప్ చేసి యాంకరేజ్ పోర్ట్ కూడా డైరెక్ట్గా వెళ్ళి సందర్శించి ఇంకా తీసుకోవాల్సిన సమాచారం తీసుకుంటున్నాం. పోర్ట్ అధికారులు కూడా కొంచెం అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరేం తీసుకొచ్చి స్టాక్ చేశారో మాకు సంబంధం లేదనే విధంగా వాళ్ళు మాట్లాడుతుంటే అది మేము ఊరుకోవాలి. అందరం బాధ్యత తీసుకోవాల్సిందే. సో అధికార యంత్రాంగం అంటే అందరం సమిష్టిగా ప్రభుత్వం నుంచి ప్రతి డిపార్ట్మెంట్ కూడా దీనిలో బాధ్యత తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ క్లీనప్ జరిగేటట్టు ఈ ప్రాంతానికి మరొకసారి ప్రజలు ఏ విధంగా ఆశించారో ఒక మంచి ప్రభుత్వం, మంచి పరిపాలన తీసుకొచ్చే విధంగా మేము అందరం కూడా కష్టపడి ముందుకెళ్తాం. చాలా ఉంటాయి సెక్షన్స్, ఏ తొందరపడవాలి. నేను నిన్న కూడా చెప్పాను, మీరు సరిగా వినపోతే ఎట్లా. 6A అనేది డిపార్ట్మెంట్ నుంచి లీగల్ మెట్రాలజీ విభాగం ఉంటుంది, దాంట్లో కేసెస్ ఉంటాయి. డిఎస్పీ గారికి చెప్పాను ఎంక్వైరీ చేసి మొత్తం తీసుకురామని. ఉదయం కూడా నేను చెప్పాను, సమగ్రమైన రిపోర్ట్ తయారు చేసినాక మేము ఇది సిఐడికి హ్యాండ్ ఓవర్ చేస్తాం.